డిసెంబర్ 10 యొక్క విశేషత మనం చూసుకుంటే ఈ రోజున హ్యూమన్ రైట్స్ డే మానవ హక్కుల దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మరి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే కన్సాలిడేటింగ్ అండ్ సస్టైనింగ్ హ్యూమన్ రైట్స్ కల్చర్ ఇంటూ ది ఫ్యూచర్ అనేటువంటి ఇతివృత్తంతో మనం నిర్వహించుకుంటా ఉన్నాం. సో మరి ఈ రోజునే ఎందుకు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అంటే డిసెంబర్ 10, 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటి ఒక ఒప్పందాన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి సో దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల యొక్క హక్కులను, మానవుల యొక్క హక్కులను కాపాడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందుకోసం డిసెంబర్ 10న మనం చూస్ చేసుకోవడం జరిగింది. సో దాంతోపాటు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి, ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, చేయకపోతే ఎటువంటి నష్టాలు ఏంటి, చేస్తే ఎటువంటి లాభాలు ఉన్నాయనేటువంటి అంశాలన్నీ కూడా ప్రజలలో చైతన్యం కల్పిస్తూ ఉంటారు ఈ రోజున. మరి యొక్క యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని అనుసరించి భారతదేశంలో ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని డిసెంబర్ 12 అక్టోబర్ 1993లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అనుసరించి కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ని కూడా తీసుకువచ్చాం. దానిని అనుసరించి రాష్ట్రాలలో కూడా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తద్వారా ప్రజల యొక్క మానవ హక్కులను ఉల్లంఘన జరగకుండా మానవుల యొక్క హక్కులను కాపాడుతూ ఉన్నాం.